హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈ రోజు ఎపిసోడ్ 35th రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. సాటర్డే శుభ్రంగా కోటింగ్ ఉంటుందేమో అనుకున్నాను. ఎవరికి కోటింగ్ ఇవ్వకుండా నాగ్ సార్ పక్కా సేఫ్ గేమ్ ఆడినట్టు అయితే అనిపించింది. ఇందులో నాగ్ సార్ కూడా కంప్లీట్గా మణికంఠనే టార్గెట్ చేసినట్టు అనిపించింది, లేదా బిగ్ బాస్ షో మొత్తం మణికంఠ మీదే ఫోకస్ చేస్తూ మణికంఠని మాత్రమే టార్గెట్ చేయాలని ఉద్దేశంగా పెట్టుకున్నారేమో అర్థం కావట్లేదు. కొన్ని హౌస్లో అంటే అందరూ చూస్తున్నారు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ తన మీద పడతారని నాకు అర్థమైపోయింది. ఎవ్వరు ఏది ప్రాబ్లం వచ్చినా సరే మణికంఠ 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 సెల్ఫిష్, మణికంఠ కన్నింగ్, మణికంఠ అన్నోయింగ్, మణికంఠ ఎవ్రీథింగ్. హౌస్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి కారణం మణికంఠే. ఇంకా వీళ్ళెవరు ఆనిముత్యాలు అనమాట. ఆనిముత్యాలు, చిట్టుముత్యాలు, గట్టిగా చెప్పాలి అంటే వీళ్ళు ఒక జాతిరత్నాలు. వీళ్ళెవ్వరికి ఎవరితో ప్రాబ్లం లేదు, కేవలం మణికంఠ ఒక్కడికే ప్రాబ్లం. అంటే అమాయకంగా దొరికాడనా, లేకపోతే ఇంకా ఏమీ అనలేడు, మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే ఆడొక ఎర్రి పప్ప అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా ట్రీట్ చేస్తున్నారని అయితే నాకు అనిపించింది. చాలా అంటే చాలా తప్పండి అది. అంటే ఒకటి రెండు పోనీ ఎమోషనల్గా అన్నిటికీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫస్ట్ వీక్లోనే మీకు తెలిసింది కదా. ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్యామిలీ పరంగా కానీ నాకు సార్ అప్పటికే చెప్పారు తను ఏదో ఫుడ్ ప్రిపేర్ చేసిందని, కానీ ఫుడ్ ప్రిపేర్ చేసింది కూడా కాదు. మ్యాటర్కి వస్తే రివ్యూలోకి వెళ్తే ఇంకా మా నబీల్ అయితే మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి గోల్డ్ బ్యాండ్, నబీల్ అయితే మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి గోల్డ్ బ్యాండ్ అనేది మెగా చీఫ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఎవరైతే హౌస్లో మెగా చీఫ్గా అంటే ఎవరైతే హౌస్ మొత్తానికి టీమ్ లీడర్గా ఉంటారో మెగా చీఫ్ అంటున్నారు కాబట్టి వాళ్ళు గోల్డ్ బ్యాండ్ అనేది ధరించాలి. ఇది వీళ్ళు ఇచ్చిన రూల్ అనమాట. నెక్స్ట్ పృథ్వీని అయితే నాకు సార్ అప్రిషియేట్ చేశారు, బాగానే అనిపించింది. వెంటనే మణికంఠని అయితే టాస్క్ రూమ్లోకి రా అని చెప్పేసి మాట్లాడి టిష్యూ పేపర్స్ అయితే ఇచ్చారు. టిష్యూ ఏవైతే రూల్స్ ఉంటాయో అవి అయితే ఇచ్చారు. 8 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను, ఈ 8 నిమిషాలు నువ్వు ఎంత యాడ్ చేయాలనుకుంటున్నావు ఏడ్ చేసి అని చెప్పేసాను అన్నారు. సార్ మీరు ఇన్స్టెంట్గా ఏడమంటే ఎలా వస్తుంది, సిచ్యువేషన్ బట్టి వచ్చేస్తుంది, బట్ నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను, నన్ను నేను మార్చుకున్నాను సార్ అని అంటే, లేదు నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏడ్ చేయాలనుకుంటే ఏడ్ చేసే అంటే ఏడ్చినంత వరకు వదలరు నాకు సార్. ఇంకా అది ఫిక్స్ అయిపోయారు ఆయన ఆల్రెడీ. అయితే మనకంటే చెప్పాడు సార్ ఇప్పటికిప్పుడు ఏడవడంటే కష్టం కదా సార్ అంటే, వెంటనే చెప్పారు నీకు పంపించిన ఫుడ్ అయితే మీ వైఫ్ చేసింది కాదు అని చెప్పేసి వెంటనే పడపడ దించాడు అనమాట. ఇంక స్టార్ట్ అయిపోయింది ర్యాంప్. బాబుకి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. మ్యాటర్ ఏంటి అంటే కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి, అది రాహుల్ పంపించిన ఫుడ్ అని చెప్పేసి అన్నారు. తరువాత సార్ మరి కానీ మెసేజ్ అయితే తన నుంచే వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే నిజంగా వాళ్ళ వైఫ్ని మనోడు చాలా బాగా ప్రేమిస్తున్నాడు. సంథింగ్ ఎల్స్. మరి పర్సన్ గురించి తెలిసే ముందే పెళ్లి చేసుకుంటే బాగుండు, తెలిసిన తర్వాత పెళ్లి చేసుకుని ఆ పర్సన్కి ఎమోషనల్గా దగ్గరయ్యి మళ్ళీ ఇప్పుడు నాకు నువ్వు వద్దు అని చెప్పేసి పాపని అతన్ని దూరం చేసుకుంటే ఆమెకి ప్రాబ్లం అని. కానీ మణికంఠకైతే అది అంటే మణికంఠను అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు నాకు అనిపించింది. సో ఎప్పుడైతే నాకు సార్ ఎలాగైతే చెప్పారో వెంటనే మెసేజ్ అయితే నా వైఫ్ నుంచి వచ్చిందని అంటే తను ఏం కోరుకుంటుందో చెప్పండి సార్ అంటే చెప్పలేదు. బట్ ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే నువ్వే కనుక తను ఈ హౌస్లోనే ఉండు, నువ్వు బయటికి రావద్దు అని అంటే నువ్వేం చేస్తావు అంటే నేనైతే తీసుకోలేను సార్, నేను యాక్సెప్ట్ చేయలేను, నేను అస్సలు ఉండలేను అని చెప్పి ఇంకా ఏడ్చేసాడు. సో ఇంకా కంట్రోల్ చేసుకొని వెంటనే సార్ థ్యాంక్ యూ సార్, మరి నేను ఇంకా ఏడవనని చెప్పాను అన్నాడు. అయితే నువ్వు ఏడుపు రాకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉన్న టిష్యూ బౌండరీ ఒకటి తీసుకొని వెళ్ళు, ఆ టిష్యూ రోల్ నీ దగ్గర ఉండాలి, అది చూసినప్పుడల్లా నువ్వు ఏడవకుండా ఉండాలి అని చెప్పి నాకు సార్ అయితే చెప్పారనమాట. అది వెంటనే ఆ టిష్యూ పేపర్ అనేది బయటకు పట్టుకొని వచ్చేసాడు. బయటకు వస్తున్నప్పుడు విష్ణుప్రియ అంటుంది నవ్వవయ్య బాబు అని పాట పాడింది అనమాట. ఎందుకమ్మా నువ్వు పాట పాడవు ఏంటి చెప్పు అని సార్ అంటే, సార్ ఇప్పుడు ఏదో అంటే అతను నవ్వితే బాగుంటాడు కదా అని మీరు అంటారు కదా అని ఉద్దేశంతో నేను అన్నాను సార్ అని అంటే నా ఉద్దేశం కూడా నువ్వే చెప్పేస్తావా అని చెప్పేసి అన్నారనమాట. వెంటనే అది కాదు సార్, మరి ఎక్కువ యాక్చువల్లీ ఏంటి అంటే తను అన్నిటిని నెత్తి మీద వేసుకొని తిరుగుతుంటాడు, తన ప్రపంచంలోని ఉంటాడు, మమ్మల్ని అందరినీ ఎక్కడో పెడతాడు, అందుకే చెప్పాను అని చెప్పేసి అన్నది. ఇంకా విష్ణు క్రింజ్ కామెడీ. అంటే విష్ణు దగ్గరికి వచ్చేసరికి అసలు స్ప్లిట్ పర్సనాలిటీలు ఎవరి దగ్గర లేవండి, ప్రతి ఒక్కరి దగ్గర స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. నాకు సార్ని చూసిన వెంటనే విష్ణుప్రియకి ఏం లెగుస్తుందో తెలియదు, పృథ్వీ గారిని చూసిన వెంటనే ఇంకేం లెగుస్తుందో తెలియదు. ఐ మీన్ మూడ్ స్వింగ్స్ అంటున్నాను నేను. సో ఎలా
ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పర్సనాలిటీ అన్నీ మారిపోతాయి. నాకు సార్ రాగానే చాలా క్రింజ్ కామెడీ, పిల్ల పెచ్చ వేసాలు వేస్తుంది, అస్సలు నచ్చట్లే. ఇంకా అయిపోయింది విష్ణు. ఇంకా వీళ్ళు వస్తారు కదా, రీఎంట్రీ పర్సన్స్ వస్తారు కదా, వీళ్ళు ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తారో ఇంకేమో బట్టలు సర్దుకొని బయటకు వచ్చాడు పక్కా అవుతుంది. ఇంత వరస్ట్ క్రింజ్ కామెడీ చేస్తే మాత్రం వేస్ట్. అంటే తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లోపలికి పంపించారు ఆడియన్స్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా బాధపడితేనే ఉంటారు. ఎందుకంటే పృథ్వీ వాళ్ళిద్దరు కాంబో బాగాలేదు, అనవసరం అక్కడ ఒక క్రింజ్ కామెడీ. ఇప్పుడు నాకు సార్ రాగానే మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది, అనవసరమైన నవ్వులు, అనవసరమైన చేష్టలు, నాకైతే నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ మిర్రర్ షో అయితే చేశారు. మిర్రర్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రేమ్ అయితే ఇవ్వండి అని అంటే, ఈ ఫ్రేమ్స్ అన్నిటిలోని నాకు నచ్చని పాయింట్ ఏంటి అంటే కేవలం ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్పడం కంటే మొత్తం హౌస్ అందరూ కలిపి కార్నర్ చేసి మణికంఠను మాత్రమే సెలెక్ట్ చేశారు. ఎలా అంటే మనకంటే కన్నింగ్, మనకంటే సెల్ఫిష్, మనకంటే అన్నోయింగ్, మనకంటే ఎవ్రీథింగ్, అందరూ మణికంఠనే పట్టుకొని ఉన్నారనమాట. అయితే ఫస్ట్ ప్రేరణతో స్టార్ట్ చేశారు. ప్రేరణకి అయితే మణికంఠ అయితే ప్రేరణ ఇచ్చాము, మణికంఠకి అయితే ఫ్రేమ్ ఇచ్చింది. ప్రేరణతో స్టార్ట్ చేసింది. సో ప్రేరణ ఫ్రేమ్ ఇచ్చేటప్పుడు అన్నోయింగ్లా బిహేవ్ చేస్తాడు. ఒక్కోసారి తను అర్థం కాదు సార్, సడన్గా రైజ్ అయిపోతాడు, సడన్గా ఎమోషనల్ అయిపోతాడు, సడన్గా సంథింగ్ అయిపోతాడు, అది మనం కంట్రోల్ కూడా చేయలేము, ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు అనే ఉద్దేశంతో అయితే చెప్పింది. ఎమోషనల్గా ఎక్కువైపోతాడు, అన్నిటికీ ఏడ్ చేయడం కానీ లేకపోతే ఎమోషనల్ డ్రామా ప్లే చేయడం కానీ ఈ రకంగా ఉంటాడు, అందుకే అన్నోయింగ్ అని చెప్పింది. సీతకైతే ఇచ్చింది. ఎందుకు అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్లో నుంచేమో సీత వాళ్ళ క్లేన్ నుంచి, అంటే కాంతార క్లేన్ నుంచి ఒకరిని బయటికి పంపించాలనేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సీతను సెలెక్ట్ చేశారో ఆ సీతను సెలెక్ట్ చేసేటప్పుడు నన్నెందుకు సెలెక్ట్ చేశారో, ప్రేరణను సెలెక్ట్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అన్నది. అది నాకు తెలిసిన వెంటనే అంటే తన గేమ్కి వచ్చేసరికి అంత సెల్ఫిష్గా ఆలోచించాల్సిన అంత అవసరం ఏంటి, మినిమం పెర్ఫార్మెన్స్ కూడా చేయకుండా మేమందరం బాధపడ్డాం కదా, తన క్లేన్లోకి వెళ్ళేటప్పుడు నాకు ఛాన్స్ కూడా రాకుండా మా టీం అంటే అక్కడికి వెళ్ళి శక్తి టీం వాళ్ళతో వెళ్ళి నా గురించి డిస్కస్ చేసింది, అంత సెల్ఫిష్నెస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను అని చెప్పేసి అయితే సీత గురించి అయితే చెప్పింది. వెంటనే సీత దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. ఎందుకు అని అంటే నేను అలా అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసేటప్పుడు తను ఇంకా టాస్క్ ఆడలేదు, నేను టాస్క్ ఆడాలనుకున్నాను, కానీ వాళ్ళు ఎవరు సీత టాపిక్ తీసుకురాకుండా నా దగ్గర నుంచే తీసుకొచ్చారు అండి. ఇంకా ఈ బిగ్ బాస్ షో ఇప్పటి వరకు జరిగిన కథనం అయితే మణికంఠ మీద ఎక్కువ ప్రతి ఒక్కరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే సీత విషయంలో నాకు కూడా నచ్చిన పాయింట్ ఏంటి అంటే మిగతా వాళ్ళందరి విషయాలు కూడా అంతే. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రేరణ కూడా సీతకి మణికంఠకి అన్నయింగ్ ఇచ్చింది, నబీలు అన్నయింగ్ మణికంఠకి ఇచ్చాడు, తర్వాత నిఖిల్ కూడా మణికంఠకి ఇచ్చారు. ఆఖరికి నాకు సార్ కూడా విసిగిపోయి ఇంకా ఆ పర్సన్కి అది మీరు పెట్టొద్దు అని చెప్పేసి అని అన్నారు. ఇందులో ఎవరెవరికి వార్నింగ్ ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠకి అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు, నువ్వు ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తే అది కరెక్ట్ కాదు, దానివలన నీ గేమ్ సఫర్ అవుతుంది, ఇక్కడి నుంచి ఆ కొలాయి కట్టే అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పి ఇదైతే వేశారు. తర్వాత ప్రేరణకి నైనికి అయితే ప్యాకెట్ చిన్నది బ్లాస్ట్ పెద్దది అనుకున్నాం కానీ ఏదమ్మా నీకు అనిపించలేదు, నువ్వు ఎక్కడి నుంచి ఆడుతున్నావు, ఏదో ఫస్ట్ వీక్ చూసాం, తర్వాత నీకు ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది, ఓవర్ థింకింగ్ ఇది కరెక్ట్ కాదు, ఆల్రెడీ నీకు చెప్పాను, నువ్వు మళ్ళీ మార్చుకోలేదు అని సార్ అంటే సార్ ఓవర్ థింక్ అయితే లేదనంటే అసలు ఏమీ లేదు, గేమ్ కూడా ఆడట్లేదు, ఏం చేస్తాం వేసారంటే ఈసారి మార్చుకుంటానని చెప్పి అన్నారు. రెడ్ మార్క్ అయితే పెట్టారు సార్ దానికి. తర్వాత సీత గురించి కూడా చెప్పారు, అమ్మ నువ్వు ఎక్కడైతే మిస్ఫైర్ అయ్యింది చెప్పు, నువ్వు డెసిషన్ తీసుకునే ఎక్కడ రాంగ్ తీసుకున్నావు అంటే సరే అది నబీల్ని పంపించేటప్పుడు అయితే ఓవర్ థింక్ చేశాను సార్, అక్కడ కాంతారకు లేని బోర్డు పెడతాడని నమ్మకంతో అయితే పంపించాను, ఆ టైంలో ఇన్ కేసు నేను ప్రేరణకు కానీ నైనికి కానీ ఇచ్చుంటే బాగున్ను, ఆ టైంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మనల్ని పంపించాను, దాని ఉద్దేశం వలన ఇది అయిపోయింది, అది నేను తీసుకున్న డెసిషన్ అయితే రాంగ్ అని చెప్పేసి చెప్పాడు. తర్వాత నాకు సార్ కూడా తనకి వార్నింగ్ ఇచ్చారు, డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండాలి, తర్వాత హౌస్లో కూడా
ఫైర్ ఉండాలి, అది లేదు అని చెప్పారు. తర్వాత విష్ణుప్రియ కూడా చెప్పారు, నీ గేమ్లో నీకు ఫైర్ లేదమ్మా అంటే స్వింగ్ జర పాట వేస్తే ఫైర్ అవుతుంది సార్, లేకపోతే రాదు సార్ అని చెప్పేసాను అన్నది. ఆ పాటకి సార్ అడిగిన క్వశ్చన్కి సంబంధమే లేదు. ఆయన అడిగేది ఏంటి, గేమ్లో ఫైర్ చూపించామని అంటే ఫైర్కి మీనింగ్ కూడా తెలియదు సార్ అన్నట్టుగా మాట్లాడింది. ఇంకా నీ సావు నువ్వు సావు అని చెప్పి ఆయన వదిలేశారు. ఎందుకంటే అక్కడ అంతా హౌస్ అట్మాస్ఫియర్ అంతా మారిపోద్ది. ఇంకా ఆయన సీరియస్గా అవుదామన్నా సరే ఈ పాప అవనివ్వకుండా క్రింజ్ జోకులు అయితే వేసుకుంటూ ఉన్నది. ఈ రకంగా ఈ రోజు అంతా నడిచిందండి. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ యష్మి తన లవ్ స్టోరీ అయితే చెప్పింది. తన యష్మికి రైట్ హ్యాండ్ మీద ఒక జపాన్ టాటూ అయితే ఉంది, చైనా టాటూ, అది జపాన్ లాంగ్వేజ్ అనమాట. సో వాళ్ళ ఫాదర్కి వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి తెలియని మ్యాటర్ ఏంటంటే ఎస్ఆర్ అనమాట. తనకి రష్మి అని ఇదివరకు ఒక పేరు ఉండేది, దానికి తగ్గట్టు సెకండ్ నేమ్ లెటర్ ఆర్ అని, ఫస్ట్ నేమ్ ఎస్ అని చెప్పేసి ఉండేది. సార్ అయితే ఎస్ లెటర్ పేరు చెప్పారంటే సార్ వద్దు సార్ అని చెప్పేసి అన్నది. ఇది తనకున్న సీక్రెట్ అనమాట. అప్పటి నుంచి అబద్ధాలు ఆడడం మొదలు పెట్టానని చెప్పేసి ఆ విషయం సీక్రెట్ని రివీల్ అయితే చేసింది. ఈ రకంగా యష్మి బిహేవ్ చేసింది. అయితే నిన్న జరిగిన గ్లిచ్ ఏదైతే ఉందో అలా టీవీలోని వాళ్ళ డాడీ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అది అలా వచ్చి వెళ్ళిపోయింది కదా, దాని గురించి నీకు ఏవైనా కొన్ని పదాలు గుర్తుంటే చెప్పు అని చెప్పేసానంటే మిస్ యూ అమ్మో అని చెప్పేసి వాళ్ళ డాడీ పంపించిన మెసేజ్ అయితే ఆయన ముక్కలుగా చెప్పారు. అందులో వారియర్ ఫైటర్ అని చెప్పేసి ఉంది. తర్వాత లాస్ట్లో ఐ మిస్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పానంటే ప్రేరణ అయితే దాన్ని గెస్ట్ చేయడం వల్ల నీకు ఎలా తెలిసింది, నువ్వు ఎలా చెప్పమనంటే పేరెంట్స్ పిల్లలకి చెప్పే పదాలే కాబట్టి నేను గెస్ట్ చేశాను సార్ అని అంటే తను హైపర్ యాక్టివ్ కాబట్టి దాని గురించి పృథ్వీ అయితే డిస్కస్ చేశాడు. సో ఈరోజు జరిగింది అయితే ఇదండి. రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. ఆల్రెడీ మీకు మన వీడియోస్లోనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ అయితే ఉంటుంది, వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.